హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ భూషణ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ భూషణ్ బ్రో, ఎలా ఉన్నావు బ్రో? ఇవాళ పాన్ కార్డులోని కరెక్షన్స్ అంటే పాన్ కార్డులోని ఫోటోని ఎలా మార్చుకోవాలి, పాన్ కార్డులో సిగ్నేచర్ని ఏ విధంగా యాడ్ చేయాలి, పాన్ కార్డులోని మన నేమ్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఇంకోసారి ఎలా మార్చుకోవాలి, ఫాదర్ నేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇవన్నీ ఎలా మార్చుకోవాలో, ఎలా అప్డేట్ చేసుకోవాలో చెప్పవా బ్రో? పాన్ కార్డులో కరెక్షన్స్ చేయాలనుకుంటున్నావా బ్రో? అవును బ్రో. సరే, ఈ వీడియోలోనైతే చెప్తాను. సో నీకు ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ లింక్ అయి ఉందా? ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ లింక్ అవ్వాలా బ్రో? అవును బ్రో, ఎందుకంటే ఆన్లైన్లో చేసే ప్రతి సర్వీసెస్ కూడా ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి బ్రో. అయితే నాది ఆల్రెడీ లింక్ అయ్యింది బ్రో. సరే, అయితే ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు విన్నారు కదా, ఈ క్వశ్చన్స్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయన్నమాట. సో స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం, ఆధార్ కార్డులో ఉండే డేటాని మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డులో ఉండే విధంగానే ఇవ్వడానికైతే ట్రై చేయండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. Support our channel. ఫ్రెండ్స్, ఇందుకోసం మనము మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి సెర్చ్ బార్లో NSDL ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినట్లయితే రిజల్ట్ అనేది ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఈ రిజల్ట్లో మొదట్లో కనిపిస్తున్న NSDL ఆన్లైన్ పాన్ అప్లికేషన్పై మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇదే NSDL వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ నుంచే మనము పాన్ కార్డ్స్ అప్లై చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ని ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. సో వన్స్ మనము ఈ విధంగా ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే హోమ్ పేజ్ అయితే ఉంటుంది. అప్లై ఆన్లైన్ పై సెలెక్ట్ చేసుకొని కింద మనకు అప్లికేషన్ టైప్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ టైప్లో 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఈ 3 ఆప్షన్స్లలో లాస్ట్ థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనము పాన్ కార్డులో కరెక్షన్స్ చేసుకుంటున్నాం కాబట్టి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. చేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జైటింగ్ పాన్ డేటా, రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్, నో చేంజెస్ ఇన్ ఎగ్జైటింగ్ పాన్ డేటా. సో థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇండివిజువల్ పై సెలెక్ట్ చేసుకోండి. తరువాత అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు టైటిల్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు మేల్ అయితే శ్రీ, ఫీమేల్ అయితే శ్రీమతి ఆర్ కుమారి అని సెలెక్ట్ అయితే చేసుకోండి. వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్, ఫాదర్ నేమ్, మిడిల్ నేమ్ని ఎంటర్ చేయాలి. సో మీరు ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. వన్స్ మీరు మీ ఫుల్ నేమ్ని ఎంటర్ చేసిన తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ని అయితే అడుగుతుందన్నమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత కింద ఈమెయిల్ ఐడిని అయితే అడుగుతుంది. ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీరిచ్చే మొబైల్ నెంబర్ అనేది పాన్ కార్డుకి లింక్ అయితే అయిపోతుందన్నమాట. వన్స్ మీరు మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కింద ఒక క్వశ్చన్ అయితే ఉందన్నమాట. వెదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఉంటే మీరు ఎస్ పై క్లిక్ చేయండి. లేదు అదర్ కంట్రీస్లో ఉన్నాననుకుంటే నో పై క్లిక్ చేయండి. తర్వాత పాన్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు బై సబ్మిటింగ్ డేటా అని చిన్న బాక్స్లో టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. వన్స్ మీరు టిక్ మార్క్ పెట్టిన తర్వాత ఇలా మీరు స్క్రోల్ డౌన్ చేసినట్లయితే కింద మనకు క్యాప్చా కోడ్ అనేది కనిపిస్తుంది. ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సబ్మిట్ పై క్లిక్ చేయాలి. సబ్మిట్ పై మనం క్లిక్ చేయగానే ఈ విధంగా లోడింగ్ అవుతుంది అనమాట. వన్స్ ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకు టోకెన్ నెంబర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ టోకెన్ నెంబర్ని మనం సేవ్ చేసుకోవాలి, లేదా మీ మొబైల్లో
స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. వన్స్ మీరు ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత, లేదా మీరు ఏదైతే ఈమెయిల్ ఐడిని ఇచ్చారో మీ ఈమెయిల్ ఐడికి కూడా ఈ టోకెన్ నంబర్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. వన్స్ మీరు ఈ టోకెన్ నంబర్ని సేవ్ చేసుకున్న తర్వాత కింద మనకు కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీకి అయితే వచ్చేస్తామన్నమాట. సో ఇక్కడ మనకు 4 స్టెప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ 4 స్టెప్స్ని మనం కంప్లీట్ అయితే చేయాలి. ఫస్ట్ స్టెప్ని అయితే మనం కంప్లీట్ చేసేసామన్నమాట. సో ఇప్పుడు మనము రెండో స్టెప్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండో స్టెప్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలో చూద్దాం. సో ఇలా మనం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఈ 3 ఆప్షన్స్లలో సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సబ్మిటింగ్ స్కానర్డ్ ఇమేజెస్ త్రో ఈ సైన్, ఓకేనా. రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఇలా స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేశాక ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అయితే ఉంది, వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఇస్ రిక్వైర్డ్. ఇక్కడ మీరు ఎస్ పై క్లిక్ చేయండి. మీరు ఎస్ పై క్లిక్ చేస్తేనే మీకు మీ పోస్ట్లో అడ్రస్కి అయితే మీ పాన్ కార్డ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఎస్ పై క్లిక్ చేయండి. ఎస్ పై మీరు క్లిక్ చేసిన తర్వాత ఇలా మీరు స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేశాక మీకు మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే డిస్ప్లే అయితే అవుతుందన్నమాట. సో మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ని కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. వన్స్ మీరు చెక్ చేసుకున్న తర్వాత ఆధార్ నెంబర్, సో మీరు ఇక్కడ మీరు టిక్ మార్క్ పెట్టండి. టిక్ మార్క్ పెట్టిన తర్వాత మీ ఆధార్ కార్డులో లాస్ట్ 4 డిజిట్స్ని ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డులో ఉండే లాస్ట్ 4 డిజిట్స్ని ఎంటర్ చేసిన తర్వాత కింద ఇలా స్క్రోల్ డౌన్ చేయండి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు నేమ్ ఏజ్ పెర్ ఆధార్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీ ఆధార్ కార్డులో నేమ్ ఏ విధంగా అయితే ఉందో అలానే మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ అయితే చేయండి. వన్స్ మీరు మీ ఫుల్ నేమ్ని ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఫుల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఇక్కడ మీరు టిక్ మార్క్ పెట్టాలి. టిక్ మార్క్ పెట్టాక మీరు ఏదైతే ఫస్ట్లో టైటిల్, లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఎంటర్ చేశారో మీకు ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుందన్నమాట. సో తర్వాత ఇలా స్క్రోల్ డౌన్ చేశాక ఇక్కడ మనకు నేమ్ దట్ యూ వుడ్ లైక్ ప్రింటెడ్ ఆన్ పాన్ కార్డ్. సో మీరు ఇక్కడ పాన్ కార్డ్లో మన నేమ్ అనేది ఏ విధంగా ప్రింట్ అవ్వాలనుకుంటున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉండే విధంగా చెక్ చేసుకోండి. సో మీరు చెక్ చేసుకున్న తర్వాత కింద మనకు డేట్ ఆఫ్ బర్త్ని అయితే చూపిస్తుంది అనమాట. మీరు ఫస్ట్లో మీరు ఏ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేశారో అలానే మనకు చూపిస్తుంది. దానిపై కూడా మీరు టిక్ మార్క్ పెట్టండి. తర్వాత జెండర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని సెలెక్ట్ అయితే చేసేసుకోండి. వన్స్ మీరు మీ జెండర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జెండర్ పై టిక్ మార్క్ పెట్టండి. తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫోటో మిస్ మ్యాచ్, సిగ్నేచర్ మిస్ మ్యాచ్ ఆల్రెడీ టిక్ మార్క్ అయ్యి ఉంటాయి అన్నమాట. తర్వాత 3 ఆప్షన్ డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్. సో మీరు మీ పాన్ కార్డులో మీ పేరెంట్స్ డీటెయిల్స్ అనేది తప్పుగా ఉంటే దానిపై టిక్ మార్క్ పెట్టి కింద మీరు మీ ఫాదర్ నేమ్ని కానీ లేదా మీ మదర్ నేమ్ని కానీ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు మీ ఫాదర్స్ ఫుల్ నేమ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇలా మీరు స్క్రోల్ డౌన్ చేశాక ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అయితే ఉంటుందన్నమాట. పేరెంట్స్ నేమ్ టు బి ప్రింటెడ్ ఆన్ ద పాన్ కార్డ్. పాన్ కార్డులో మీ మదర్ నేమ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నారా, ఫాదర్ నేమ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు? సో మీరు సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో అందరూ కూడా ఫాదర్ నేమ్ని సెలెక్ట్ అయితే చేసుకుంటారు కాబట్టి ఫాదర్స్ నేమ్ని సెలెక్ట్ అయితే చేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. సో మీరు నెక్స్ట్ పై క్లిక్ చేయగానే కాంటాక్ట్స్ అండ్ అదర్ డీటెయిల్స్ పేజీకి అయితే వచ్చేస్తారనమాట. సో ఈ థర్డ్ స్టెప్లో మనము అడ్రస్ పర్ కమ్యూనికేషన్. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 2 ఆప్షన్స్ రెసిడెన్స్ ఆప్షన్ పై టిక్ మార్క్ పెట్టాలి. రెసిడెన్స్ పై టిక్ మార్క్ పెట్టి మీ అడ్రస్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ అడ్రస్ అయితే ఏ విధంగా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయాలి. వన్స్ మీరు మీ అడ్రస్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒకసారి కన్ఫర్మ్ అయితే చేసుకోండి కరెక్ట్గా రాసానా లేదా అనేది. సో మీరు తర్వాత ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేయగానే మనకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్లలో మనం ఏది కూడా టిక్ మార్క్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు రెండో ఆప్షన్ టెలిఫోన్ నంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ పై టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. టిక్ మార్క్ పెట్టిన తర్వాత కంట్రీ కోడ్, సో మన ఇండియాని సెలెక్ట్ అయితే చేసుకోండి. కంట్రీ కోడ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏరియా ఆర్ ఎస్టీడీ కోడ్ ఇది ఆప్షనల్.
ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ నంబర్ అనేది కనిపిస్తుంది, అలాగే మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి కూడా కనిపిస్తుంది. తర్వాత మనకు కింద మెన్షన్ అదర్ పర్మనెంట్ అకౌంట్ నంబర్స్. సో మీకు ఒక్క పాన్ కార్డు కాకుండా 2, 3, 4 పాన్ కార్డులు ఉంటే వాటికి సంబంధించి పాన్ కార్డ్ నంబర్స్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ పై క్లిక్ చేయగానే 4th స్టెప్కి అయితే వచ్చేస్తామన్నమాట. ఈ 4th స్టెప్లో డాక్యుమెంట్స్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఇవన్నీ ఎంటర్ అయితే చేయాలి. అలాగే అప్లోడ్ కూడా చేయాలన్నమాట. మీ ఆధార్ కార్డ్ని సెలెక్ట్ అయితే చేసేసుకోండి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో కూడా ఆధార్ కార్డ్ ఇష్యూడ్ బై ద యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఆధార్ కార్డ్ని సెలెక్ట్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. సో ప్రూఫ్ ఆఫ్ అడ్రస్లో కూడా, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్లో కూడా. సో ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రూఫ్ ఆఫ్ పాన్ సెలెక్ట్ పై చేసుకొని కాపీ ఆఫ్ పాన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిక్లరేషన్, ఇక్కడ మీరు మీ నేమ్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత సెలెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. హిమ్సెల్ఫ్ ఆర్ హెర్సెల్ఫ్ పై సెలెక్ట్ అయితే చేసేసుకోండి. తర్వాత మీరు నెంబర్స్ని అయితే ఎంటర్ చేయాలి. ఎన్ని ప్రూఫ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. డాక్యుమెంట్స్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ప్లేస్ని ఎంటర్ చేయాలి. ఎక్కడి నుంచి అయితే అప్లై చేస్తున్నారో మీ ప్లేస్ని ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ని ఎంటర్ చేయాలి. ఏ రోజు అయితే అప్లై చేస్తున్నారో ఆ రోజు డేట్ని అక్కడ ఇవ్వాలి. వన్స్ మీరు ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు అప్లోడ్ ఫోటో ఆర్ సిగ్నేచర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏదైతే ఫోటోని అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని మీరు అప్లోడ్ అయితే చేయాలి. మీరు అప్లోడ్ చేసే ఫోటో సైజు కూడా 50 KB సైజు కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. అలాగే మీరు యాడ్ చేయాలనుకుంటున్న సిగ్నేచర్ కూడా 50 KB సైజు కంటే ఎక్కువ ఉండకూడదు. కింద మనకు అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, మీరు ఆధార్ కార్డ్ని మాత్రమే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మీ ఆధార్ కార్డ్ డాక్యుమెంట్స్ని మీరు 300 KB కంటే ఎక్కువ ఉండకుండా సైజుని తగ్గించి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మనము ఇక్కడ ఎలా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ మనకు పక్కన ప్లస్ సింబల్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేస్తే మన యొక్క స్టోరేజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత కింద మనకు సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై మనం క్లిక్ చేయాలి. సబ్మిట్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ పేజీకి అయితే వచ్చేస్తారనమాట. ఈ పేజీలో ఆధార్ కార్డులో ఉండే ఫస్ట్ 8 డిజిట్స్ని ఎంటర్ చేయాలి. మీ ఆధార్ కార్డు నంబర్లో ఫస్ట్ 8 డిజిట్స్ని ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ పేజీలో ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు మనం ఏదైతే సెలెక్ట్ చేసామో, ఏదైతే ఫిలప్ చేసామో ప్రతిదీ కూడా మీ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది అనమాట. వన్స్ మీరు ఇవన్నీ కన్ఫర్మ్ అయితే చేసేసుకోవాలి, ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, ఓకేనా. వన్స్ మనము కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇలా మనం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే కింద మనకు ప్రొసీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ప్రొసీడ్ పై మనం క్లిక్ చేయాలి. ప్రొసీడ్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా పేమెంట్ సెక్షన్లోకి వచ్చేస్తామన్నమాట. ఇక్కడ మీరు రెండో ఆప్షన్ ఆన్లైన్ పేమెంట్ త్రూ పేటిఎం పై క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేసి ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే 106 రూపీస్ని అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ 106 రూపీస్ ఎందుకని మీరు అనుకుంటే ఇక్కడ మనకు మెన్షన్ చేసి ఉంటుంది అనమాట, ఎందుకు 106 రూపీస్ అనేది. సో మీరు చూసుకోండి. తర్వాత ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే కింద మనకు టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అనేది చూపిస్తుంది అనమాట. సో మీరు చదువుకుంటే చదువుకోవచ్చు. అలాగే కింద ఐ అగ్రీ టు ద టర్మ్స్ ఆఫ్ సర్వీస్, దానిపై మనం టిక్ మార్క్ పెట్టాలి. టిక్ మార్క్ పెట్టి ప్రొసీడ్ టు పేమెంట్ పై క్లిక్ చేయాలి. తర్వాత మనకు ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ మనము పే కన్ఫర్మ్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, పేటిఎం నుండి కూడా మనీని అయితే మీరు పే చేయొచ్చు అనమాట 106 రూపీస్ని. వన్స్ మీరు మనీ పే చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 106 రూపీస్ని పే చేసిన తర్వాత మనకు ఈ విధంగా పేమెంట్ రిసిప్ట్ అనేది చూపిస్తుంది అనమాట. సో మీరు ట్రాన్సాక్షన్ స్టాటస్ని చూసుకోవచ్చు, సక్సెస్ అయిందా లేదా అనేది. సో మీరు ఈ విధంగా పేమెంట్ రిసిప్ట్ని చూసుకున్న తర్వాత
కింద మీరు ఇలా స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేశాక కంటిన్యూ పై మనం క్లిక్ చేయాలి. కంటిన్యూ పై క్లిక్ చేయగానే ఆధార్ అథెంటికేషన్ పేజీకి అయితే వచ్చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు సంబంధించి మీ డీటెయిల్స్ ఉంటుంది. తర్వాత యూజ్ మై ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పై టిక్ మార్క్ పెట్టాలి. టిక్ మార్క్ పెట్టి ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే కింద మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ 2 ఆప్షన్స్లలో కంటిన్యూ పై క్లిక్ చేయకండి, అథెంటికేట్ పై క్లిక్ చేయాలి. అథెంటికేట్ పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ మనము కంటిన్యూ విత్ ఈ సైన్ పై క్లిక్ చేయాలి. తర్వాత మనకు మన ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తెచ్చి ఈ పేజీలో ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ మనము ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై మనం క్లిక్ చేయాలి. సబ్మిట్ పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీకి అయితే వచ్చేస్తామన్నమాట. ఇక్కడ మీరు కంటిన్యూ విత్ ఈ సైన్ పై క్లిక్ చేయాలి. కంటిన్యూ విత్ ఈ సైన్ పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీకి అయితే వచ్చేస్తారన్నమాట. ఈ పేజీలో ఐ హియర్ బై అథరైజ్ NSDL ఇక్కడ మనము చిన్న బాక్స్లో టిక్ మార్క్ పెట్టాలి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయగానే ఆధార్ కార్డుకి రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తెచ్చి ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. వన్స్ మనము ఓటీపీని ఎంటర్ చేశాక కింద మనకు వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. వెరిఫై ఓటీపీ పై క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఓటీపీ రానట్లయితే రీసెండ్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. సో మనము ఓటీపీని వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో అంతే ఫ్రెండ్స్, మనము మన కరెక్షన్ అయితే చేసేసామన్నమాట. కంప్లీట్ అయిపోయింది. సో మనకు చివరిలో మనకు ఒక ఫైల్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫైల్ని మనము ఓపెన్ చేయాలంటే మన డేట్ ఆఫ్ బర్త్లో డేటు మంత్ ఇయర్ కలిపి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎటువంటి డాష్లు స్లాష్లు లేకుండా. సో మీరు మీ డేట్ మంత్ ఇయర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనము కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇవాళ ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.